దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్. దీని వెనుక పెద్ద దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నది దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ మీద. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నది. వీళ్ళకేం రాదు, దాంట్లో వాళ్ళే కాంట్రాక్టర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏం రాదు వీళ్ళకు. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేమున్నప్పుడే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. మేము అలైన్మెంట్ ప్రపోజల్ కూడా పంపించినాము. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము అలైన్మెంట్ ప్రపోజల్ పంపించినాము మేము ఉన్నప్పుడే. వీళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఏమైంది మరి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఏమైనాయి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పైగా దాని అలైన్మెంట్ మార్పుల మీద పడ్డారు ఇప్పుడు వీళ్ళు. ఎవరెవరి భూమి ఎక్కడ ఉన్నది చూసుకుంటూ ఆ భూముల దగ్గరికి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ పోవాలి, దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్కి 5,000 కోట్లు, రోడ్కో 10,000 కోట్లు, రఫ్లీ 15,000 కోట్లు అవుతాయి. ల్యాండ్ ఎక్విజిషన్లో 2.5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 12,500 కోట్లు సెంట్రలే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ 12,500 కోట్లు సెంట్రల్ పెట్టుకుంటా అనంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో అలైన్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళు దానికి ఓకే చెప్పిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పినటువంటి అలైన్మెంట్ని, రోడ్ అలైన్మెంట్ని ఇవాళ మారుస్తున్నారు. ఇలా అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయదు ఆ ప్రాజెక్ట్ని. అయినా పర్వాలేదు, బ్యాంకుకి వెళ్ళి అప్పులు తెచ్చైనా సరే 12,500 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తెస్తారట, ఈ రాష్ట్రం మీద భారం వేస్తారట. వేసి కానీ రోడ్డు మాత్రం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచే తిరిగి రావాలన్నట. వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావడానికి దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ మార్చి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసే వీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి రాష్ట్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని దక్షిణ భాగం చేయాలని ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి ప్రజలు ఇది గమనించాలి.